రేసుగుర్రం టీంకు అందరికీ శుభాభినందనలు. ఇది ఫుల్ రిలీజ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్కి కంగ్రాచులేషన్స్. మాకు కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. తెలియజేస్తున్నాను. ఈ సినిమా రిలీజ్ చేసే భాగ్యం మా బుజ్జి గారు మాకు ఇవ్వటం ఎంతో ఆనందం. వారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేసుగుర్రం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మీ అందరూ తెలుసు. 12 సంవత్సరాల తర్వాత రేపు మే 8న మళ్ళీ రిలీజ్ కాబోతుంది. ఏప్రిల్ 8న రిలీజ్ కాబోతుంది. అఫ్కోర్స్ ఆ రోజు స్టైలిష్ స్టార్ అర్జున్ గారు 12 సంవత్సరాల క్రితం ఇప్పుడు మనందరూ తెలిసినట్టు ఐకాన్ స్టార్ అయిపోయారు. ఆయన ఇమేజ్ కూడా 100 రెట్లు పెరిగిపోయింది. ఇంకా రేపు సినిమా థియేటర్స్ రిలీజ్ అయితే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం అందరం ఊహించుకోవచ్చు. బ్రహ్మాండంగా అంతకి 100 రెట్లు ఈ సినిమా డెఫినెట్గా కమర్షియల్గా కూడా మంచి హిట్ కాబోతుంది. మళ్ళీ ఇది రిలీజ్ చేయబోతుంది నారాయణరావు గారు, సుబ్బారావు గారు ఇద్దరికి అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. అలాగే ఈ సినిమాకి నిర్మాతలు నల్లమలుపు బుజ్జన్న, అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. అసలు ఆ హిట్టు, అప్పటి హిట్టు ఇంకా వీళ్ళకి ఇంకా ప్రతిరోజు గుర్తుండే ఉంటుంది. ఏప్రిల్ 8న మళ్ళీ అదే మన చెప్పా కదా, 100 టైమ్స్ అంత పెద్ద హిట్ కాబోతుంది కమర్షియల్గా కూడా. అది అందరు గుర్తుండిపోయేలాగా ఈ సినిమా ఇంకా మంచి పేరు రావాలని కోరుకున్నాను. అలాగే నాకు నల్లమలుపు శ్రీనివాస్ గారికి, బుజ్జన్నకి ఉన్న అనుబంధం, అలాగే డాక్టర్ వెంకటేశ్వర గారు ఈ సినిమాతోటి రేసుగుర్రం చాలా మంచి క్యారెక్టర్ చేశాను. డైరెక్టరు సురేందర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడాను, ఆయన ఫస్ట్ పిక్చర్ నుంచి కూడా ప్రతి సినిమాలో నన్ను మిస్ అవ్వకుండా ఏదో క్యారెక్టర్ చేస్తూనే ఉంటాను నేను. దీనిలో అంత పెద్ద క్యారెక్టర్ లేకపోయినా సరే ఒక మంచి క్యారెక్టర్ ఉందని చెప్పి ఇందులో చేయించారు. అది ఎంత మంచి పేరు వచ్చిందో. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రేసుగుర్రం సినిమా గురించి, ఎట్టి పరిస్థితుల్లో ఆ సీన్ గురించి, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా ఆ స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ కూడా అన్న ఒకసారి మాస్క్ తీవా అని అడుగుతారు. మాస్క్ది భయపడలేదా అంటే శృతి హాసన్ భయపడుతున్నానండి, లోపల భయపడుతున్నాడు. ఎక్కడ భయపడుతున్నావు నువ్వు అని చెప్పి మాస్క్ తీస్తే పక్కన ఒక అమ్మాయి డామ్లో పడి కెవిన్ క్యాకేజ్ పడిపోద్ది కిందకి. ఇది భయం అంటే. మన ఫేస్ వాల్యూ ఇంకా తగ్గలేదు. అలాగే 12 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్ర ప్రేక్షకులు నా మీద ఇంత అభిమానం చూపించి నా ఫేస్ వాల్యూ ఇంకా తగ్గకుండా ఇంకా చూస్తూనే ఉన్నారు. అలాగే నాకు ఆశీర్వాదం వాళ్ళని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సందర్భంగా నిర్మాతలు డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు, మా అన్న నల్మల్ బుజ్జన్న, సురేందర్ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి అందరికీ కూడా నా తరపున థ్యాంక్స్ చెప్తున్నానండి. అండ్ వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే టు అవర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం యాజ్ కమర్షియల్గా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. వచ్చిన వాళ్ళందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ నరసింహ ఈ బ్యానర్లో ఆది సినిమాతో మొదలుపెట్టి ఇప్పటిదాకా దాదాపు చాలా చిత్రాలు అయినాయి. అండ్ ముఖ్యంగా మా బుజ్జికి కంగ్రాచులేషన్స్, అలాగే మా డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి కంగ్రాచులేషన్స్, అలాగే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్న నారాయణ గారికి, మా బావ సుబ్బారావుకి, అమెరికా సుబ్బారావు ఉంటారు, డాలర్స్ ఉంటాయో లేదో తెలీదు, చూడాలి. ఉన్నాయి డాలర్స్ జేబులో, ఈ సినిమాతో వస్తాయిలే. అండ్ అలాగే డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి, అలాగే మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బన్నీ, అడ్వాన్స్గా మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అప్పుడు పార్క్ హయాత్లో జరిగింది. ఆ తర్వాత అప్పుడే 12 ఏళ్ళు అయిపోయిందా అని అనిపిస్తుంది నిజంగానే. అండ్ కరెక్ట్గా ఇదే రోజున ఇంకొక విశేషం కూడా ఉంది. ఈ ఏప్రిల్ 8 ఏంటంటే, ఏప్రిల్ 7
అరవింద్ గారి పెళ్ళి ఏప్రిల్ 8 డాక్టర్ వెంకటేశ్వర గారి పెళ్ళి 8న నిజంగా మళ్ళీ అలా 1 ఇయర్ తిరగకముందే అల్లు అర్జున్ గారు పుట్టడం నిజంగా ఇది యాదృచ్ఛికం. నిజంగా ఈ రోజున గుర్తు చేసుకోవడం. ఇందాక చెప్తున్నారు అంటే కరెక్ట్గా ఈ 3 ఫంక్షన్లు కలుపుకొని ఒకే రోజు వేసేస్తారు సార్, అద్భుతం. ఫ్యామిలీ అంతా కలుస్తారు ఆనందంగా హ్యాపీగా. కానీ అదే రోజున ఈ సినిమా రిలీజ్ అవ్వడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. అండ్ అలాగే ఎంటైర్ టీమ్కి, ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన టీంకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నాకు బాగా గుర్తుంది, మురారి సినిమాలో ఒక క్యారెక్టర్ని చూసి మన ఎవడ్రా బాబీడు ఇంత కఠోరంగా యాక్ట్ చేశాడు, అసలు ఎవరు అని వివి వినాయక్ గారు అడగగానే, సార్ ఎవరో కాదు సార్, గిరిబాబు గారు అబ్బాయి రఘుబాబు అనగానే, అవునా అదేంటే అలా యాక్ట్ చేశాడు అని ఆది సినిమాలో ఆ క్యారెక్టర్ని ఇతనే కావాలి నాకు అని చెప్పటం. ఆది సినిమా చూసిన తర్వాత నిజంగానే రఘుబాబు ట్రైన్లో జర్నీ చేస్తుంటే చాలామంది లేడీసు ఆ పక్కన ఉన్న కుప్పేలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే అంటే మనిషి చాలా మంచోడు, క్యారెక్టర్ భయపెట్టింది. సో అట్టాగా ఆ తర్వాత ఇక మళ్ళీ తనకి ఒక అద్భుతమైన రేంజ్ ఇచ్చింది మళ్ళీ సేమ్ అదే వివి వినాయక్ బన్నీ, అంతేగా. సో లక్ష్మీ నరసింహ ఆశీర్వాదంతో ఈ రోజున మా రఘుబాబు అన్న అవ్వచ్చు, అలాగే మా బుజ్జి అవ్వచ్చు, అలాగే మా డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, అలాగే మా బన్నీ అందరూ అంత అద్భుతమైన హిట్ ఇచ్చి ఈ రోజున మళ్ళీ రిలీజ్ రేపు 8వ తారీఖున. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి కిక్కు సినిమాలో నుంచి మళ్ళీ ఆ క్యారెక్టర్ తీసుకొచ్చి జస్ట్ నాకు 3 రోజులు రేసు గుర్రంలో ఆ క్యారెక్టర్ చేయించాడు. మళ్ళీ ఆ క్యారెక్టర్ అంత పెద్ద హిట్ అవుతుందని నిజంగా నేను ఊహించలేదు. ఐఎమ్ లీ డాక్టర్ బాలి ఏంటేటో చేస్తా అనగానే ఐఎమ్ పి జేపీ యాడాడో కొడుతుంటా అని అది. అండ్ డాక్టరు ఇప్పుడు మా అల్లుడు పనికి వస్తాడా, మీరు పోలీస్ కదా, అవును లాఠీ ఉంటే కదా డ్యూటీ చేస్తారు, ఎస్ ఏ లాఠీ ఉదర మరగయ్య అంటుంటాడు. సో అట్టగా నిజంగా ఉన్న ఆ ఒక 10 డైలాగులు కూడా థియేటర్లో క్లాప్స్ మాకు కూడా ఆ సినిమాలో ఎస్ అంత పెద్ద సక్సెస్లో మేము ఉన్నామని నిజంగా చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ సో మచ్. వాన్స్ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఫిలిం ఇండస్ట్రీ పెద్దలకి, అల్లు అర్జున్ అభిమానులకి, మీడియా వారికి, ప్రెస్ పీపుల్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పిక్చర్ మళ్ళీ 8న వాడి బర్త్డే అంటే అల్లు అర్జున్ మా బన్నీబాబు బర్త్డే రిలీజ్ అవ్వటం చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. మన నల్లమల్లి బుజ్జి గారు చాలా కష్టపడి ఈ పిక్చరు మన వంశీ గారు ఇచ్చిన స్టోరీని మన సురేందర్ రెడ్డి గారు ఎక్సలెంట్ స్క్రిప్ట్ ఇచ్చి యాక్షను, కామెడీ అండ్ మ్యూజిక్ తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్తో సూపర్ హిట్ డూపర్ చేసినందుకు మన బుజ్జి గారికి, సురేందర్ రెడ్డి గారికి, మన డైరెక్టరు ఆయన ఈరోజు రాలేకపోయారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ పిక్చరు సూపర్ డూపర్గా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఎప్పుడు చూసినా ఈ పిక్చర్ టీవీలో కొత్తగానే ఉంటుంది, ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది. అది వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు మా బన్నీ బాబు అండ్ ఇక్కడ ఇచ్చేసిన ఎంటైర్ రేస్ గురం క్రూకి నా ఉదయపూర్వ నమస్కారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ.